హాయ్ వెల్కమ్ టు సిరి ప్లాజా. సో ఇవాళ మనం పప్పులో ఉండలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుట్నాల పప్పు 1 కప్, బెల్లం 1 కప్. సో ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, చాలా సింపుల్గా ఉన్నాయి. సో ప్రొసీజర్లోకి వెళ్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లోకి 1 కప్ ఆఫ్ బెల్లం వేసుకోవాలి. సో ఒక చిన్న హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి దీంట్లోకి. సో ఈ పప్పులో ఉండలకి బెల్లం ముదురు పాకం అవ్వాలి. సో ఫ్లేమ్ హైలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. సో బెల్లం బాగా కరిగిపోయింది, ముదురు పాకం కూడా ఆల్మోస్ట్ అయిందండి. సో ముదురు పాకం ఎలా అయిందో తెలియాలి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో పాకం వేసుకోవాలి. పాకం వేసిన తర్వాత అది వాటర్లో డిజాల్వ్ అవ్వకుండా అట్లాగే సాలిడ్గా ఫామ్ అయితే కనుక మీకు ముదురు పాకం రెడీ అయినట్టు. లేదా వాటర్లో వేయగానే కరిగిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో ఇంకొక 2 minutes బాయిల్ అవ్వనివ్వాలి. సో ఇప్పుడు మనకి సాలిడ్లాగా ఫామ్ అయింది కాబట్టి ముదురు పాకం రెడీ అయింది కదా. సో ఇప్పుడు ఈ పాకంలోకి 1 కప్ ఆఫ్ పుట్నాల పప్పును వేసుకోవాలి. సో కలిపిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు, థిక్నెస్ వచ్చేంత వరకు ఆఫ్ చేయకుండా అట్లాగే బాయిల్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడింది కదండి. సో దీంట్లోకి ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుందాము టేస్ట్ కోసము. నెయ్యి కరిగేంత వరకు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది కాసేపు చల్లారనివ్వాలి. సో ఇప్పుడు చల్లారింది కదండి, హ్యాండ్స్కి వాటర్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. పప్పులో ఉండలు రెడీ అయ్యాయి కదండి. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ. దీని ప్రొసీజర్, ఇంగ్రీడియంట్స్ అన్ని siriplaza.comలో క్లియర్గా ఉంటుందండి. అండ్ దీని వీడియోతో పాటు ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ.